సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఆడుబా ఆడకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం ఆలోచిస్తాడ్రా, ఆ చైత్ర గురించి ఆలోచిస్తుంటాడు. ఆహా అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి? ఎట్లే వెళ్తున్నారా కోటిపల్లె? కోతులు ఎదురొచ్చాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలి. వాళ్ళకి మంచి పని చేసావే. ఏమైంది అతనికి? ఓ మై గాడ్, వీలేట్రా పంట ఎక్కకుండా పడవెక్కారా? గురుగారు చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మావాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. పోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాళ్లే. అలాగే గురుగారు. ఆ సీను గారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమ శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. Oh my God. చూడు రే రే రే. ఏ మాటగా మాట చెప్పాలి. మరే ఊరంతా అదే అనుకుంటున్నారు. వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిసికైనా చేస్తాడు పెదవ. అరే మొన్న ప్రేమలో పడ్డావు, నిన్న గోదావరిలో పడ్డావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడక. ఆ, ఇక్కడేనమ్మా. అదిగో చైత్ర వస్తుంది. అయినా వాడు పిలిస్తే మనం వెళ్ళాలా? అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వు ఎంత మంచిదానవమ్మా. కొందరు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు, తిట్టడానికి తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే. పదని థ్యాంక్స్ సీను. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే ఏయ్ అల్లుడు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది. లోపల ఏదో జరుగుతుంది, పద వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది లోపల? ఏంట్రా ఇదంతా? ఏయ్ ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా, తొక్కలో కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటి అల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా? నీ జాతకాలు బాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుందంట. నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర. చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకుని కొట్టక, అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. నువ్వు ఎక్కడికే?
పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండ్రా. ఇంతకెవ్వడాడో ఏం జరిగింది చెప్తేనే కదా తెలిసేది. వాడి పేరు కాశీ. నేను వైజాగ్లో చదువుకునేటప్పుడు చైత్ర నేను క్లాస్మేట్స్. అక్కడ చైత్ర వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్గా పనిచేసేవారు. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి రోజు వచ్చిన ఫోన్ కాల్ చైత్ర జీవితాన్ని మార్చేసింది. హలో, ఏ ఊరు? ఎవరామే? ఎలా జరిగింది? ఎవరు మాట్లాడరేంటి? దించండి. కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే కాటికెళ్ళేలాగా చేశాడు. సార్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ప్రమోట్ అయ్యాడు సార్. సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్. అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్. రేయ్, వార్నింగ్ ఇస్తున్నావా విషయం చెప్తున్నావా? సార్ మేమేం చెప్పినా మీ మంచి కోసమే సార్. తీసుకొచ్చేరా. మీరైనా చెప్పండి అమ్మా. పెళ్ళాంచేస్తే బాధపడ్డానికి, పోలీసోడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు, కాశీ చెప్పాడికి. మీరున్నారంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం సార్. కాశీ అంటే ఎవడెక్కడ? నా కొడుకు ఊళ్ళో లేడు. వస్తే కౌరెడతా, అప్పుడు రా. కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబురెడతా, అప్పుడు నువ్వే రావాలి. నీ పెంపకం కరెక్ట్ కాదు. పదండి. కాశీ ఎక్కడ? వస్తే స్టేషన్కి రమ్మని చెప్పు. కాశీ ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? ఆ కాశీ గురించేనా? మీరు ఈ ఊరికి కొత్త సార్. మీ కొత్తగా ఉంటుంది, వింతగా ఉంటుంది. మాకంతా అలవాటైపోయింది సార్. సార్, ఇతనిపై 120 కేసులు పైగా ఉన్నాయి సార్. అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు. ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేసావంటే కార్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా.
సార్ మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నావు కాశీ? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ. ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది, అసలు కలగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? ఏమండి? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. ఏంట్రా వాగుతున్నావు? డాడీ చైత్ర, నా డాడీని వదలండి, వదలండి, వదలండి. ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. ఎవరికెంత కసుందో తీర్చుకొని వచ్చేయండి. చైత్ర అండి, చైత్ర అండి. డాడీ, డాడీ, వదలు. డ్యూటీ నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు, అది తప్పు. చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా? కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా? డాడీ, వదలు. డాడీ, డాడీ.